సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ప్రారంభానికి ఒకరోజు ముందు విశాఖపట్నంలో ఐటీ కంపెనీల సందడి నెలకొంది. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఒకే రోజు 3,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఏర్పాటు కానున్న 5 కీలక ఐటీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూమిపూజ చేసి నగరంలో ఐటీ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 30,000 మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. భారత్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ ఏఐ హబ్ ప్రకటన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. మంత్రి లోకేష్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో 2 భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. మధురవాడ ఐటీ హిల్ నంబర్ 3లో రహేజా సంస్థ 2,172 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ స్పేస్, డేటా సెంటర్లు, జీసీసీ కంపెనీలకు అవసరమైన కమర్షియల్ మరియు లగ్జరీ రెసిడెన్షియల్ స్పేస్ను నిర్మించనుంది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎండాడలో కపిల్ గ్రూప్ 1,250 కోట్ల రూపాయల పెట్టుబడితో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసింది. ఈ కేంద్రం ఐటీఈఎస్ కార్యకలాపాలతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి 15,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. మధురవాడ ఐటీ హిల్ నంబర్ 2లో ఫీనోమ్ పీపుల్స్ 207.5 కోట్ల రూపాయల పెట్టుబడితో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ను, ఐస్పేస్ సాఫ్ట్వేర్ 119.18 కోట్ల రూపాయల పెట్టుబడితో మరో యూనిట్ను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే సేల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 21 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులు కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్కు నగర ప్రజలు నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వెంట ఎంపీ ముతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ పెట్టుబడులు విశాఖను బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీపడే టెక్ హబ్గా మారుస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.